ముకుంద జ్యువెలరీ రిపబ్లిక్ సేల్. బిఏపై ఫ్లాట్ 10% ఆఫ్, మేకింగ్ ఛార్జెస్ లేవు. డైమండ్స్, గోల్డ్, సిల్వర్ ఇప్పుడే రండి. శరత్ కుమార్ గారు, ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి వెళ్లిన ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించి దానం నాగేందర్ స్టేట్మెంట్ ఇచ్చారు. 30వ తారీఖు విచారణకి రమ్మని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు చెప్పిన నేపథ్యంలో ఒక స్టేట్మెంట్ ముందరే ఇచ్చిన పరిస్థితి. అంటే తను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను అనేది ఆయన వాదన. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ ఎంపీగా కూడా ఆయన పోటీ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే నుంచి ఆయన కాంగ్రెస్కు వచ్చిన తర్వాత, కండువా వేసుకున్న తర్వాత కాంగ్రెస్ నుంచి కూడా పోటీ చేశారు. అంటే ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది స్పీకర్ గారు? అంటే ఒకవేళ స్పీకర్ నిష్పక్షపాతంగా కనుక ప్రవర్తిస్తే దానం నాగేంద్రను డిస్క్వాలిఫై చేయాలా. ది వెరీ యాక్ట్ ఆఫ్ కంటెస్టింగ్ అనే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇన్ సికింద్రాబాద్ అసెంబ్లీ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ అగేన్స్ట్ బీఆర్ఎస్ క్యాండిడేట్ అలోన్. బీఆర్ఎస్ క్యాండిడేట్ కూడా అక్కడ ఉండే కాబట్టి దట్ షోస్ దట్ హీ హస్ వాలంటరీలీ గివెన్ అప్ ది మెంబర్షిప్ ఆఫ్ ది పార్టీ. ఇంకా దానికి ఆయనను సస్పెండ్ చేయడము, రిమూవ్ చేయడము, అది ఇది అనే ఆయన దాని మీద ఆధారపడడం అనేది అర్థం లేదు. అంటే అంత ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు కదా, నేను ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నాను, ఉప ఎన్నికలు కూడా రావు అన్న కోణంలోనే ఆయన చెబుతున్నారు. ఏంటి ఆ కాన్ఫిడెన్స్? పొలిటికల్ మొరాలిటీ అంటూ ఏది లేదు. ఏదో రకంగా బుకాయించడం. దాదాపు 8 మందిని సేవ్ చేస్తాడు కదా స్పీకర్ గడ్డం ప్రసాద్, అట్లా నన్ను కూడా సేవ్ చేస్తాడు. నో దేర్ ఇస్ నో ప్రూఫ్ అని ఏదో ఒక తప్పుడు నిర్ణయం కూడా ప్రకటించే అధికారం ఉంటుంది కదా స్పీకర్ కి. ఇప్పుడు దాదాపు 8 మందిని అట్లనే చేశాడు కాబట్టి ఇంకో 2 విషయాలు కూడా ఇదే రకంగా ప్రవర్తిస్తాడేమో నా అనుమానం. అందుకోసమే పెద్దగా దానివల్ల ఒరిగేదంటే అంటే ఇప్పుడు ఆల్రెడీ కోర్టులో ఉంది కాబట్టి, సుప్రీం కోర్టులో కూడా ఆల్రెడీ పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్ వీళ్ళందరూ కూడా పిటిషన్ వేసిన నేపథ్యంలో ఈ విషయాన్ని ఇలాగే అంటే 7 ఎమ్మెల్యేల విషయంలో తీసుకున్న నిర్ణయం ఒకవేళ స్పీకర్ తీసుకుంటే కోర్టు నుంచి ఇబ్బందులు ఏమి ఉండవా స్పీకర్ గారికి? కోర్టు ఏమన్నారు, త్వరితగతిన ఒక నిర్ణయం తీసుకోమన్నారు కానీ మీరు ఫలానా రకమైన నిర్ణయం తీసుకోమని చెప్పలేదు. తీసుకున్న నిర్ణయం is also vulnerable to challenge. కాబట్టి స్పీకర్ is all in all in taking a decision in this. అంటే ఫిరాయింపుల నిరోధక చట్టం ఏం చెప్తోంది సార్? ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు, తర్వాత బీఫామ్ తీసుకుని కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు కదా అందులో. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి బీఆర్ఎస్ క్యాండిడేట్ గా నీకు బీఫామ్ ఇవ్వలేదు. You contested against the official candidate. That itself shows that you with Congress B-form. Ante, that's all. That is a conclusive proof. అంటే స్పీకర్ 7 ఎమ్మెల్యేల విషయంలో తీసుకున్న నిర్ణయమే ఇక్కడ తీసుకుంటే ఫర్దర్ ఎలా ఉండే అవకాశం ఉంది? అట్లాంటి నిర్ణయం తీసుకున్నా ఏం జరగదు. నిర్ణయం తీసుకోవడం తప్పు నిర్ణయమైనా రైట్ నిర్ణయం అనేది మళ్ళీ కోర్టు తెలుస్తుంది. అంతేగాని ఆయన నిర్ణయము లోపభూయిష్టంగా ఉన్నందుకు ఆయన మీద యాక్షన్ ఉండదు. అంటే మ్యాలిఫైడ్ ఇంటెన్షన్స్ తీసుకుంటే ఆ నిర్ణయాన్ని సెటిస్ఫైడ్ చేస్తారు అంతే. ఎందుకంటే కోర్టు తీర్పులు లేటెస్ట్ గా మనం చూసాం కదా, మహారాష్ట్రలో కూడా చూసాం కదా. అతనికి పద్మశ్రీ ఇచ్చారు కోషికి. ది గవర్నర్ హూ హస్ ప్లేడ్ ఫ్రాడ్ అపాన్ ది కాన్స్టిట్యూషన్ అండ్ హెల్ప్ ఇన్ రిమూవల్ ఆఫ్ బెంగాల్లో కూడా ఉద్ధవ్ ఠాక్రేకి ఇచ్చిన దాంట్లో ఆ గవర్నర్ కి మొన్న పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. అంటే ది గవర్నమెంట్ డూయింగ్ అనేది మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం ఉందన్నమాట. అంటే ఏం జరగదు.